మనుషులందరినీ చూసినప్పుడు అవమానపరిచిన నీ దగ్గరే ఉంది, నీ వల్ల ఏమైతే అనుకున్నా బండే అనుకున్న ప్రజలకి ఆ బండే దాహం తీర్చేట్టుగా మార్చాలి. ఈ రోజు నిన్ను తృణీకరించిన వారు, నిన్ను అవమానపరిచిన వారు, నీదేముందిలే నీ వల్ల ఏమైతే అనుకున్న వారికే నీలో నుంచి ఓటల్ని ప్రవహింప చేయుటకు శక్తి కలిగిన సామర్థ్యం కలిగిన మహాదేవుడు ఆయన. ఆ అద్భుతాన్ని, ఆ మహిమను నీ కళ్ళ ముందే దేవుడు తిరుగుతున్నాడు. అవమానంగా ఫీల్ అవుతూ ఒంటరిగా కూర్చొని ఏడవకు. ఇది జరుగునా, ఇది పొందగలనా, ఈ బాధ ఏంటి, వ్యాధులేంటి, ఒంటరిదానివేంటి, అవమానాలేంటని నువ్వు కురింగిపోవద్దు. దేవుడు నీ కొరకు దాచిన మేలుల్ని ఎవడు అపహరించకుండా దేవుడు తన పరాక్రమంతో ముద్ర వేసి సీలు వేసి దాచాడు. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, వాటమైన, అవమానకరమైన మార్చి దేవుడు తన కృప చేత పెంచగలిగిన సార్వభౌముడైన వాడు మనం ఆరాధించాలి. ఈ రాత్రి నువ్వు ఒక్కసారి ఊహించు, బండలో నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా నీళ్ళు వచ్చాయా? అక్కడ తప్ప. దేవుడు అనుకుంటే పనికిరాని ఎడహారిలోని మహిమను విడుదల చేయడం సామర్థ్యం. అంత అయిపోయింది అనుకున్నా, అక్కడ ఏమీ లేదనుకున్నా, అది జరగదనుకున్నా ఆయన జరిగిస్తాడు. యు బిలీవ్, ఐ యామ్ బిలీవ్. నువ్వు నమ్ము, నేను నమ్ముతున్నా. అది బండే 20 లక్షల మంది కంటే ఎక్కువైన మనుషులకు దేవుడు దాహం తీర్చే ఒక సాధనముగా వాడుకున్నాడు నా దేవుడు. నా దేవుడు నీ జీవితాలకు వచ్చి వాళ్ళ అద్భుతాన్ని కలిగించాడు.